ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ షలోం. హన్నా ప్రార్థన. హన్నాకు పిల్లలు లేరని చాలా బాధపడేది. ఏటేటా దేవునికి బలులు అర్పించడానికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళి ప్రార్థించుచూ వచ్చేది. ఆ సంవత్సరం ఇంకా ఎక్కువగా బాధపడింది. దేవుని మందిరమునకు వెళ్ళి బహుగా ఏడ్చుచూ కన్నీరు కారుస్తూ బయటికి వినబడకుండా లోపల ఇలా ప్రార్థించింది. యేసయ్య, నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. ఈలోపు దాసులు ఏలీ గారు వచ్చి, నీవు మత్తురాలవై ఉన్నావా అని అడుగగా, హన్నా, లేదు, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను అని చెప్పాను. అంతటా ఏలీ గారు, నీవు క్షేమముగా వెళ్ళుము, దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో అనెను. కొన్ని నెలల తర్వాత దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం హన్నాకు ఒక చిన్న బిడ్డను ఇచ్చెను. అతనికి హన్నా సమూయేలు అని పేరు పెట్టెను. అలాగే మనం కూడా కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తే దేవుడు విని మన పట్ల కూడా కార్యం చేస్తాడు. ఆమేన్. నెక్స్ట్ వీడియోలో సమూయేలు దేవుని స్వరం వినుట అనేదాన్ని వివరించుకుందాం.